తొలకరి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అంటే ఎండాకాలంలో నుంచి వర్షాకాలంలోకి మారుతున్నాం కదా. ఈ సీజన్ లో మన మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉండి ఎటువంటి పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా ఫంగస్ రాకుండా మన మొక్కలు హెల్తీగా పెరగాలి అంటే ఇవాళ నేను ఒక సూపర్ లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించబోతున్నానండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ ఫర్టిలైజర్ ని మనము మొక్కలకి ఇవ్వడం వల్ల మన మొక్కలు చాలా బాగా పూలు పూస్తాయండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే పెస్ట్ అండి. ఈ పెస్ట్ అనేది మనకి పువ్వుల్లోనే కాకుండా మొగ్గల్లో, ఇలా మట్టిలో కూడా నిమటోడ్స్ అలాంటివన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలండి. ఇవి మొగ్గలో వ్యాపించి ఉన్నా లేదా మట్టిలో ఉన్నా అవి పైకి వ్యాపించి మొగ్గలు రాలిపోవడానికి కారణాలు అవుతాయి. కాబట్టి మన మొక్కల్లో పెస్ట్ అనేది అటాక్ అయినప్పుడు దాన్ని మనమే పరిష్కరించుకోవాలండి. దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఈ రోజు వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఏ మొక్క మీద అయితే ఇలా పెస్ట్ ఉంటుందో, కీటకాలు ఉంటాయో, చీమలు ఇవన్నీ కనిపిస్తాయో ఆ మొక్క మట్టిని ఇలా పైకి కిందికి బాగా కలియబెట్టాలి. దానివల్ల పైకి కిందికి ఇలా అనేదాని వల్ల ఏదైనా పెస్ట్ ఉన్నా, చీమలున్నా బాగా పైకి వచ్చేస్తాయి. సో చనిపోతాయి అన్నమాట. అప్పుడప్పుడు మనము నీమ్ కేక్ అనేది 15 రోజులకు ఒకసారి మట్టిలో ఇలా మనము మొక్క చుట్టూ ఇవ్వడం వలన కూడా మంచి రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికోసం చాలా సులువుగా ఇంట్లోనే ఒక పెస్టిసైడ్ ని తయారు చేసుకొని ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఒక అద్భుతమైన నేచురల్ క్రిమి సంహారక మందును మీకోసం షేర్ చేస్తానండి. దానికోసం ఒక 5-6 వేపాకుల రెమ్మలు తీసుకుంటున్నాను. దానితో పాటు ఒక 4 వెల్లుల్లి రేకులు కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఫిల్టర్ అనేది ఖచ్చితంగా చేయండి, లేకపోతే మన స్ప్రే బాటిల్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఈ లిక్విడ్ ని ఒక 4 లీటర్ల వాటర్ లో కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మాత్రమే మొక్కలకి స్ప్రే చేయండి. ఇది ఒక అద్భుతమైన పెస్టిసైడ్ అండి. స్ప్రే చేసిన మొదటి రోజే మనకి రిజల్ట్స్ అనేది బాగా కనిపిస్తుందండి. ఇది మొక్కకి ఏ విధంగా కూడా హాని కలిగించదు, ఎందుకంటే ఇది నేచురల్ పెస్టిసైడ్ కాబట్టి. ఒకవేళ మీకు పెస్ట్ ఎక్కువగా ఉండి ఒక్కసారికే కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ మనకు 3-4 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేయండి. ఇది మీ గార్డెన్ లో ఉన్న అన్ని రకాలైన మొక్కలకి స్ప్రే చేయవచ్చండి. సో ఇవన్నీ ఇచ్చినా కూడా మనకి పూలు పూయడం లేదు అంటే పొటాషియం లోపం అండి. పొటాషియం మీరు మొక్కలకి ఇచ్చి చూడండి. ముఖ్యంగా మనకి ఈ అరటి తొక్కల్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్సెల్స్ లో కానీ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకొని స్టాక్ పెట్టుకొని మనం ఎన్నేళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 10 రోజులకు ఒకసారి ఇవ్వడం వల్ల చాలా రిజల్ట్స్ ఉంటుందండి. మన గార్డెన్ లో పూలు బాగా పూయాలి అంటే పెస్ట్ కంట్రోల్ చేయాలండి. వారానికి ఒకసారి మనం ఆర్గానిక్ గా చేసుకున్నవి తప్పకుండా స్ప్రే చేయాలి. ఈ మందార మొక్క చాలా రోజుల తర్వాత నాకు పువ్వు అది పూసిందండి. అస్సలు మొక్క చనిపోతుంది అనుకున్నాను. ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచిగా సర్వైవ్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా పువ్వులు కూడా పూసింది. సో ఇవాళ వీడియోలో నేను వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా, వచ్చిన పూలు కూడా పెద్ద సైజులో రావాలన్నా అరటి పళ్ళను డైరెక్ట్ గా సాయిల్లో పెట్టేస్తున్నానండి. ఇలా మాగిపోయిన అరటి పళ్ళు ఉంటాయి కదండి, మొహమాటం లేకుండా మనం మార్కెట్ లో తెచ్చుకొని ఇలా మొక్కలు కుండీల్లో పెట్టడం వలన వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుందండి. అలాగే కుండీలలో మొక్కలు పెంచుతున్నాం కాబట్టి మట్టి కూడా బలంగా మారుతుంది. వానపాములకి మంచి ఆహారం అండి. ఈ పొటాషియం ఎక్కువగా ఉంటుంది మనకి ఈ అరటి పళ్ళలో. ఇలా పూత పిందె ఉన్న దశలో మనము ఈ అరటి పళ్ళను ఇలా పెట్టడం వలన వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుంది. అలాగే వచ్చిన ఫ్లవర్స్ కూడా సైజు పెద్దగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మొక్కల చుట్టూ పెట్టడం వలన మొక్కలకి పొటాషియం ఇచ్చినట్లు అవుతుందండి. దాంతో పాటు నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయండి ఇందులో. సో ఇలా బనానాస్ పాడైనవి మనకి యూజ్ లేనివి మార్కెట్ లో దొరికినప్పుడు తక్కువ రేట్లో ఇస్తారండి. ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకొని ఇలా మొక్కల చుట్టూ పెట్టేయడం వల్ల పొటాషియం ఎక్కువగా మనము అందించినట్లు అవుతాము మన మొక్కలకి. కుండీలలో పెరిగే మొక్కలకి లేదా నేలపైన పెరిగే మొక్కలకి చాలా తేడా ఉంటుందండి. మట్టి బాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట కుండీలలో. కాబట్టి అప్పుడప్పుడు మట్టిని అనేది మనం లూజ్ చేసుకుని ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. మట్టి బలంగా మారడానికి ఇలా మాగిపోయిన మెత్తబడిన అరటిపళ్ళని మనం ఇలా మట్టిలో పెట్టేయడం వల్ల మట్టి అనేది అసిడిక్ గా తయారవుతుంది. ఈ అరటిపళ్ళలో చాలా న్యూట్రియన్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఎర్త్ వామ్స్ కూడా మనకి బాగా డెవలప్ అవుతాయి ఇలాంటివి మనం మట్టిలో పెట్టే దాని వలన. ఆ
ఆకులన్నీ ఎల్లోగా మారిపోవటం అండి, అలాగే రాలిపోవటం జరుగుతూ ఉంటుంది కదా. ఇవి 2 రకాలుగా మనకు ఉంటాయండి. మొదటి మనకి పాత ఆకులన్నీ ఎల్లోగా మారిపోవటం, రాలిపోవటం అంటే ముదిరిపోయిన ఆకులన్నీ కూడా ఎల్లోగా మారిపోవటం అన్నమాట. ఇది కాకుండా రెండో సమస్య ఏంటంటే, మనకు ఆకులు ఈనెలు అంటారు కదండీ! అంటే మధ్య భాగంలో ఉండేదంతా కూడా గ్రీన్ కలర్‌లో ఉంది కదా. మిగతా ఆకు అంతా కూడా యెల్లోయిష్‌గా లైట్ గ్రీన్ కలర్‌లోకి రావటం అన్నమాట. అంటే యెల్లోయిష్‌గా మారుతూ ఉండటం. ఇవి 2 కూడా వేరు వేరు సమస్యలండి. ముదురాకులు అనేటివి యెల్లోయిష్‌గా మారిపోవడం ఒక సమస్య అయితే, ఈ విధంగా రెండో సమస్య ఏంటంటే, ఆకులన్నీ కూడా లైట్ గ్రీన్ కలర్‌లోకి రావటం. ఈ 2 సమస్యలకి పరిష్కారాలు 2 వేరుగా ఉంటుందండి. ఒకవేళ మీ ఆకులు అంటే పాత ఆకులు, ముదురు ఆకులన్నీ కూడా ఈ విధంగా యెల్లోయిష్‌గా మారుతూ ఉంటే, దానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులన్నమాట. ఒక వాతావరణంలో నుంచి ఇంకో వాతావరణంలోకి మారినప్పుడు కాబట్టి మన పాత ఆకులన్నీ పసుపు రంగులోకి మారి రాలిపోవడం ప్రారంభమవుతాయి. సో, ఇలాంటి వాటికి మనము మొక్కని చెక్ చేసుకోవాలి. అంటే మన మొక్కలకి ఎండ తగులుతూ ఉందా లేదా? అలాగే వాటర్ ఎక్కువైపోతుందా? తక్కువైపోతుందా? ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి కూడా మన మొక్కకు ఆకులు రాలిపోతున్నాయి అంటే, మనం ఇచ్చే పోషకాలు తక్కువైపోతున్నాయి అని అర్థం. అందుకు మనము బనానా పీల్ ఫెర్టిలైజరు, లేకపోతే ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్‌గా వీక్లీ వన్స్ బాగా అంటే డైల్యూట్ చేసి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి మనం ఇస్తూ ఉంటే, మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. ఎప్పటికప్పుడు మన మొక్కల్లో కలుపు మొక్కలున్న అన్నీ తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ మెయిన్ మొక్కలకి అందాలి అంటే ఎప్పటికప్పుడు గడ్డిని గాని, అవసరం లేని పిచ్చి మొక్కలను గాని తీసేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ మెయిన్ మొక్కకంది ఇలా పూలు రావడానికి అవకాశం ఉంటుంది. బనానా పీల్ ఫెర్టిలైజర్‌ని 10 రోజులకొకసారి ఇవ్వండి. రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. తర్వాత సాలిడ్ రూపంలో ఇవ్వాలంటే మనం ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఎక్సెల్స్, బనానా పీల్స్ కుండీ సైజుని బట్టి మనము ఇవ్వాలి. చిన్న సైజ్ అనుకోండి ఒక 3 స్పూన్స్ ఇవ్వండి. అదే పెద్ద సైజ్ అనుకోండి 4 స్పూన్స్ ఇవ్వండి. ఇలా మొక్కకి కొద్దిగా దూరంగా ఇలా ఇచ్చేసి పైన మట్టి కప్పేసి మనం వాటర్ ఇచ్చామనుకోండి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది బెస్ట్ ఫెర్టిలైజర్ అండి. సో, దీన్ని మనము మందారం మొక్కకే కాదండి, మన గార్డెన్‌లో ఉన్న అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి ఇవ్వవచ్చండి. ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇదేం పాడవదు. కాబట్టి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్‌గా మనం ఇవ్వచ్చు. ఇది బెస్ట్ ఫెర్టిలైజర్‌గా అద్భుతంగా మన గార్డెన్‌లో పనిచేస్తుందండి. సో, ఈ వీడియో ద్వారా మీకు జీరో కాస్ట్ ఫెర్టిలైజర్స్ చూపించానండి. ఈ జీరో కాస్ట్ ఫెర్టిలైజర్స్ మనము ఇంట్లో తిని పడేసే వస్తువులతో ఎలా ఈజీగా తయారు చేసి మన మందార మొక్కలకి ఇవ్వడం వల్ల మనము 100% రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేశానండి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు.